నటుడు శివాజీ యాంకర్ అనసూయ ఎపిసోడ్లోకి సీనియర్ నటి రాశి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనసూయపై వ్యాఖ్యలు చేశారు. హీరోయిన్లు ధరించే బట్టల గురించి శివాజీ మాట్లాడారని, శివాజీ మాట్లాడింది తప్పే, దాన్ని నేను సమర్థించను, కానీ కొన్ని వాడకూడని పదాలు వాడారని, కానీ అలా మాట్లాడినందుకు ఆయనే బాధపడ్డారని రాశి అన్నారు. క్షమాపణ కూడా చెప్పారని అన్నారు. ఇది పక్కన పెడితే గతంలో అనసూయ కూడా నన్ను ట్రోల్ చేశారని, ఓ టీవీ షోలో రాశి ఫలాలు అని అనసూయ కామెంట్ చేశారని, అప్పుడే ఆమెపై చట్టపరంగా వెళ్లాలని అనుకున్నాను, కానీ మా అమ్మ చెప్పిందని మౌనంగా ఉన్నానని రాశి చెప్పుకొచ్చారు. ఈ వీడియో వైరల్ కావడంతో అనసూయ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా క్షమాపణ చెప్తూ పోస్టు పెట్టారు అనసూయ. ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి పల్లాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది. యాజ్ ఎ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? రాశి పలాల్లో నేను లేను, రాశి గారి పల్లాల గురించి గారిలోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ జడ్జెస్ కూడా ఒక ఆవిడే ఉన్నారు లేడీ. ఐ కాంట్ లవ్. నేను ఆ ప్లేస్ లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఇస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి పలాలు అని ఎందుకంటే అనవసరం కదా, అనవసరంగా ఎందుకు కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు. ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి పల్లాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది. యాజ్ ఎ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? రాశి పలాల్లో నేను అనసూయ మాట్లాడుతూ, డియర్ రాశి గారు, 3 సంవత్సరాల క్రితం నేను చేసిన ఒక షోలో తెలుగు సరిగ్గా రానితనంపై చేసిన స్కిట్లో మీ పేరును ఉపయోగించి నా నోటి నుంచి డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పించడం జరిగిందని, ఇది రాయించి డైరెక్ట్ చేసిన వ్యక్తుల్ని నేను ఆ రోజే నిలదీసి అడిగి ఉండాల్సింది, కానీ అప్పటికి నాకు ఉన్నటువంటి శక్తి అందుకు సహకరించలేదని, అది నా పొరపాటే, దీనికి సారీ చెప్తున్నాను. ఆ షోలో ద్వంద్వార్థపు మాటల్ని ఖండించడం దగ్గర నుంచి ఆ షో విడిచిపెట్టడం వరకు నాలోని ఆ మార్పు మీరు గమనించవచ్చని, ఈరోజు మహిళలందరి భద్రత గురించి గట్టిగా మాట్లాడుతున్న నాకు వ్యతిరేకంగా అప్పటి ఆ మాటలు తీసి ఇప్పుడు కొందరు కావాలని వైరల్ చేస్తున్నారని, నన్ను షేమ్ చేయడానికి చేస్తున్న ఈ కథనాలు మీకెంత ఇబ్బందికరంగా ఉన్నాయో ఊహించగలనని అనసూయ అన్నారు. ఆ కార్యక్రమం దర్శక, రచయిత, నిర్మాతలు మీకు క్షమాపణలు చెప్పినా చెప్పకపోయినా నా బాధ్యతగా నా తప్పుని అంగీకరిస్తూ మీకు క్షమాపణలు చెప్తున్నానని అనసూయ ఎక్స్లో పేర్కొన్నారు. రాశి గారి పల్లాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది. యాజ్ ఎ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? రాశి పలాల్లో నేను లేను, రాశి గారి పల్లాల గురించి గారిలోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ జడ్జెస్ కూడా ఒక ఆవిడే ఉన్నారు లేడీ. ఐ కాంట్ లవ్. నేను ఆ ప్లేస్ లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఇస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి పలాలు అని ఎందుకంటే అనవసరం కదా, అనవసరంగా ఎందుకు కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు. ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి పల్లాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది. యాజ్ ఎ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? రాశి పలాల్లో నేను లేను, రాశి గారి పల్లాల గురించి గారిలోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ జడ్జెస్ కూడా ఒక ఆవిడే ఉన్నారు లేడీ. ఐ కాంట్ లవ్. నేను ఆ ప్లేస్ లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఇస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి పలాలు అని ఎందుకంటే అనవసరం కదా, అనవసరంగా ఎందుకు కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు. ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి పల్లాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది. యాజ్ ఎ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? రాశి పలాల్లో నేను లేను, రాశి గారి పల్లాల గురించి గారిలోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ జడ్జెస్ కూడా ఒక ఆవిడే ఉన్నారు లేడీ. ఐ కాంట్ లవ్. నేను ఆ ప్లేస్ లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఇస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి పలాలు అని ఎందుకంటే అనవసరం కదా, అనవసరంగా ఎందుకు కామిక్ చేయొచ్చండి. బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు. ఆ ఎపిసోడ్ యాంకర్ రాశి గారి పల్లాల గురించి మాట్లాడుతున్నామని అడిగింది. యాజ్ ఎ ఉమెన్ హౌ కెన్ షీ ఆస్క్? రాశి పలాల్లో నేను లేను, రాశి గారి పల్లాల గురించి గారిలోనే ఉన్నా. సో షీ వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ జడ్జెస్ కూడా ఒక ఆవిడే ఉన్నారు లేడీ. ఐ కాంట్ లవ్. నేను ఆ ప్లేస్ లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి, ఏంటండి వాట్ ఇస్ దిస్, వై ఆర్ యూజింగ్ దిస్ రాశి గారి పలాలు అని ఎందుకంటే అనవసరం